అందరికీ నమస్కారం. వేదికలు అలంకరించిన పెద్దలకు, తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ రాజన్న గారికి, ప్లస్ అదేవిధంగా రమేష్ నాయక్ గారికి, ఇక్కడ సర్పంచ్లకు, నా తోటి సర్పంచ్లకు, ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ బిఎల్ఏలందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. మైక్ ఇచ్చుకుంటేనే అన్న ఒక మాట అన్నాడు, జోష్ నింపు అని. జోష్ నింపు వస్తుందా అన్న? జోష్ వస్తుందా? జోష్ నింపాలంటే అసలు బిఎల్ఏల గురించి అన్న చాలా బాగా చెప్పిండ్రు. ఇక బిఎల్ఏల గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్లస్ బిఎల్ఏలు అంటే ఎంత ఇంపార్టెంట్ అన్నది నేను మొదటి నుంచి మా వాళ్ళందరికీ చెప్తూనే ఉన్నా. బిఎల్ఏలు చాలా ఇంపార్టెంట్. మన గ్రామానికి ఇప్పుడు అధ్యక్షులు లేరు, కొన్ని గ్రామాలలో మనకు సర్పంచులు లేరు కాబట్టి బిఎల్ఏలదే మళ్ళా గ్రామ శాఖ అధ్యక్షుడు ఎన్నుకునేంత వరకు బిఎల్ఏలదే అన్ని బాధ్యతలు వహించాల్సి వస్తుంది. సో ఇక దానికి కొంచెం బరువు బాధ్యతలు అన్ని మీరు మొయ్యాలి. ఇక్కడికి వచ్చిందంటే అసలు సిసరైన బిఆర్ఎస్ కార్యకర్తలు అందరు ఇక్కడికి వచ్చిండ్రు. ప్లస్ నేను ముఖ్యంగా ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టినప్పుడు డైరీ ఫామ్ ట్రైనింగ్ క్లాసెస్ తీసుకున్నానా లేదా? అందరు టీవీలలో చూసిండ్రు, ప్రతి ఒక్క ఛానల్లో మాట్లాడినా, డైరీ ఫామ్ గురించి మాట్లాడినా. అంటే మనకు వచ్చిన విద్యను ప్రతి ఒక్కరికి నేర్పించాలన్నది ఆ విధంగా నేను చేసిన. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే రాజకీయ పాఠాలు కూడా నేర్పించాలి. చాలా మంది కార్యకర్తలకు, నాయకులకు రాజకీయ పాఠాలు కూడా నేర్పించాలని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నా? పార్టీల క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇంటర్నల్ మీటింగ్ కాబట్టి క్రమశిక్షణ లేని ఎక్కడా కూడా మనగడ ఉండదు. క్రమశిక్షణ అంటే ఏందన్నా? క్రమశిక్షణ అంటే ఏంది? ఎవరని చెప్తారా? క్రమశిక్షణ పార్టీకి ఒక నిబంధతలు ఉంటాయి. వాటికి లోబడి మనం వర్క్ చేయడం, దానికి క్రమశిక్షణ అంటారు. ప్లస్ నేను ఎంటెక్ చదువుకున్నాను. ఇక్కడ ఎవరైనా ఎంటెక్ ఉన్నారా? పీజీ చేసిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? అక్కడ ఉన్నాడు, ఇక్కడ 2 ఉన్నారు, ఇక్కడ 3 ఉన్నారు. సరే, నేనైతే తెలివి తక్కువనైతే కాదు కదా అన్న, అంతో కొద్దిగా. ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే నేను ఒక స్టేట్ లెవెల్ చెస్ ఛాంపియన్ అన్న. స్టేట్ లెవెల్ చెస్ ఛాంపియన్ అంటే చదరంగం ఆట. ఇప్పుడు నేను కబడ్డీ ఆడేదయ్యా, ఫుట్బాల్, క్రికెట్ ఇట్లాంటివి ఆడకపోయేది కాబట్టి ఇట్లా వచ్చింది. ఓన్లీ మెదడుతో ఆడినా కాబట్టి రాజన్నకు ముందే చెప్పేది, రాజన్న మనకి టికెట్కి ముప్పు వస్తుంది, ఇక్కడ ఇట్లా జరుగుతుంది. ప్రతి ఒక్కటి అందరికి పబ్లిక్ లో ప్రతి ఒక్కరు తెలిసేటట్టు కేఎంఆర్ న్యూస్ ఛానల్ పెట్టి అసలు ఇక మన వెన్నుపోటుదారుడు చేసిన కథ అంతా ఎట్టున్నది, వెనకటి నుంచి అదే పాపది కాబట్టి ఆయన గురించి మొత్తం చెప్పిన. పేరేందుకు ఇక మీకు అందరికి అర్థమైంది అనుకుంటా. పేరు చెప్తే మళ్ళీ ఇంకో కేసు అవుతుంది, పాడై ఊరుకొద్దామంటే మళ్ళీ కేసు పెడదామని అనిపిస్తారు. ఇట్లాంటి గుణగణాలు ఉన్నాయంటే మా ఊరోళ్ళు వీళ్ళని ఎగేసి అరే ఏదో ఒక రకంగా కేసు పెడదాం అనే టైప్. ఇక మీకు చెప్పుకోలేని విషయాలంటే పర్సనల్ గా మనం మాట్లాడుకుందాం, మైక్ లో చెప్పేటట్లేవు పరిస్థితి. నేను తెలివికల్లో ఉన్నాను, ఎవరైనా నమ్ముతారా అన్న? ఒక్కసారి తెలివికల్లో ఉన్నాను నమ్మిన వాళ్ళు కొంచెం ఒక్కసారి చేతులు ఎత్తండి. తెలివికల్లో ఉన్నా కొద్దిగా మరకబురు అన్న ఎత్తాను, అందరూ ఎత్తుంది. రేషబాజ్ అయితే మనోజ్ ఓకే తెలివికల్లో. ఎందుకు తెలివికల్లో అంటే కొంతమంది నాయకులు అడుగుతారయ్యా. కొంతమంది నాయకులు మన మండల స్థాయిలో రాజన్న మీద ఒక పదవి ఇవ్వలేదని అలుగుడు, లేకుంటే ఆ ఊర్లో ఆయన చెప్పినందుకు సర్పంచ్ రాలేదని అలుగుడు, ఏదో కారణాలు చెప్తే అడిగి, మనోజ్ నువ్వు పెద్ద లీడర్వి, నువ్వు తోపు లీడర్వి, రాజన్న లేకుండా మన తోపు అయినావా? రాజన్న లేకుండా మైక్ ఇచ్చిండా? రాజన్న లేకుండా మండలాధ్యక్షుడు ఇచ్చిండా? రాజన్న లేకుండా నేను నియోజకవర్గ కోఆర్డినేటర్ అయితేనా? వాడిని నన్ను ఊపేసి పక్క కూర్చుదామని. నువ్వు పెద్ద లీడరు, రాజన్న తోటి ఎన్నుకుంటాను, మనం ఒక గ్యాంగ్ కట్టాలి, మనం ఈ కట్ట కట్టాలి, ఆ కట్ట కట్టాలి. అరే బాబు, పార్టీ మాకు ఇప్పుడు ఏం చేసిన నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనకు పెద్దలు ఏం చేస్తారు, ఒక పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఎవరితో ఉండాలి? మొగుడితో ఉండాలి. నీకు అటో ఇటో ఇక ఉన్నది కాబట్టి ఏం మాట్లాడలేకపోతాను. మొగుడితో ఉండాలా లేదా? లేదా? ఇక గట్టిగా చెప్పరాదుండే. నీకు అటో ఇటో ఇంకేదైనా ఉంటే అప్పుడప్పుడు అటు పోయి రావా, పోయొస్తావు. కానీ ఇక వాన్నే ఉంచుకున్నాను పట్టుకొని మొత్తం తిరుగుతారే, ఎవడన్నా తిరుగుతారే. లోకం ఏమంటది? నేను రాజన్న వదిలేతే గదంటారు రావు, న్యూజిలాండ్స్ వెళ్ళవుతుందని చెప్పాను.
అంతేనా కాదా? నేను రాజన్న వదిలేస్తున్నాను కదంటే ముందు రాజన్న మా ఫస్ట్ గ్రామానికి గ్రామశాఖ అధ్యక్షుడు, గ్రామశాఖ అధ్యక్షుడు చెప్పినట్టు గ్రామంలో ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త మెదలాలి. మొన్న పల్లరాజేశ్వర రెడ్డి అన్న దగ్గర పోయి ఒక 3 గంటలు చర్చించాం. క్రమశిక్షణ లేదన్న పార్టీల, క్రమశిక్షణ లేదు, డిసిప్లిన్ లేదు, ఓ పద్ధతి లేదు, ఎట్లా చేయాలి? అరే మాకు ఎవరికి అధికారాలు లేదు, మాకు మేము ఎమ్మెల్యే ఉన్నా మాకు అధికారాలు లేవు, ఏం అధికారం లేకుంటే ఎందుకు? ప్రతి ఒక్క గ్రామ శాఖ అధ్యక్షునికి అధికారం ఉండాలి. గ్రామంలో ఎవరైనా పిచ్చి పిచ్చి పని చేస్తే ఆ సర్పంచ్ గ్రామ శాఖ అధ్యక్షుడు కలిసి వాళ్ళని సస్పెండ్ చేసే అధికారం ఉండాలి. మండల స్థాయి అధికారికి మండలాధ్యక్షుడికి ఉండాలి. నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు ఉండాలి. ప్లస్ జిల్లా వారీగా జిల్లా నాయకులు, ఇట్లా ఒక హైరారికి, ఒక పద్ధతి. నాకు తెలుగుదేశం పార్టీ అంటే అస్సలు ఇష్టం ఉండదు అన్న. తెలుగుదేశం పార్టీని నేను ఎంత ద్వేషిస్తానంటే అంత ద్వేషిస్తాను. కానీ ఒక్కటి మాత్రం చెప్పుకోక గొప్ప చెప్పాలి ఏంటంటే దాంట్లో ఉన్నంత క్రమశిక్షణ ఏ పార్టీలో లేదు. వాళ్ళు ట్రైనింగ్ క్లాసెస్ అని పెట్టుకునేది. ఒక నాయకుడు ఉన్నాడు, తెలుగుదేశం నాయకుడు అంటే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఆ నాయకుడికి విలువిచ్చేది. ఒక ఏక నాయకత్వం మీద నడిచేది. మనది అడ్డకరం అవుతారు. ఎవరు నాయకుడు అర్థమైతలేదు, ఎవరు ఏందో అర్థమైతలేదు. వీడు వచ్చి నేనంటాడు, వాడు వచ్చి నేనంటాడు. రాజన్న 4 సార్లు ఎమ్మెల్యే అన్న. ఇక కొత్తగా ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి తొలగిపోయి ముఖ్యమంత్రి, ఇక నెక్స్ట్ మిగిలిపోయింది ఏమున్నదన్నా? ముఖ్యమంత్రి మిగిలిపోయింది. ఆల్రెడీ మన పార్టీలో కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి ఉన్నారు. రాజన్నకు ఉన్నది ఆశ, టాప్ లెవెల్ ఉన్నాడు, అయిపోయిందన్న. ఇక మీరు ఇప్పటి నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా కొత్త గెలిచిన వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటే 4 సార్లు రావాలి, వరుసగా రావాలి. మళ్ళీ ఒక్కసారి ఓడిపోకుండా ప్లస్ ఇక నేను చెప్తే ఏమైందంటే అందరు నాకు దగ్గర ఉన్నోళ్ళే. మా ఆరూరు రమేష్ అన్న 15 సంవత్సరాలు మేమిద్దరం ఒకటి, మా ఫామ్ తెలుసు కదా రాఘునాథ్ పిల్ల, నేను రమేష్ అన్న బాగా దగ్గర. ఇక ఒక ఇంటి కుటుంబం మనిషి తిరుగున్నాం. వాడు నాకే వాడు వచ్చి చెప్తాడు, నెక్స్ట్ రాజన్నకు కాదురా టికెట్ వచ్చింది, నెక్స్ట్ రమేష్ అన్నకు టికెట్ వస్తుంది. రమేష్ అన్నకు టికెట్ వస్తే అందరికంటే ముందు నాకే తెలుస్తుంది రాబాయి, నా ఇంట్లో మంచిది నాకు తెలియదా? అంతేనా కాదా? రాజన్న ఇంతసేపు గెలిచిన మెజారిటీ చెప్పిండు. ఒకవేళ ఎక్కడైనా ఓడిపోయిన మెజారిటీ కూడా వేలలోనే ఉంటుంది. కేటీఆర్ అన్న దగ్గర రమేష్ అన్న కలిస్తే అడిగిన, రమేష్ అన్న ఏంది ఈ పరిస్థితి, ఇట్లా అంటాను అట్లా అంటాను ఏందన్నా అంటే, ఇప్పుడు ఏ కాన్స్టిట్యున్సీ ఏదయ్యేది తెలియదు. రేపు డిలిమిటేషన్ వస్తుంది, ఇది జనరల్ అవుతుందా లేకుంటే జనగాం ఎస్సీ అవుతుందా, చేరియాల జనరల్ అవుతుందా, ఇంకా ఏ కాన్స్టిట్యున్సీ ఏమవుతుందా, అది వర్ధనపేట ఉంటుందా పోతుందా, లేకుంటే కాజీపేట ఒక కాన్స్టిట్యున్సీ అవుతుందా తెలియదు. మనం నాకు లేదు క్లియర్గా ఉన్నా, రాజన్న క్లియర్గా ఉన్నాడు, మేమేం క్లియర్గా ఉంటానమే అంటే, అన్న నువ్వు ఒక గంగిరెద్దుని మేపినావు ఈ మండల కాదు ఈ నియోజకవర్గంలో. ఆ గంగిరెద్దు ఏంటంటే బాగా బలిసి డబ్బులు బాగా సంపాదించి మండలానికి వీన్నో ఎగేసి పైసలు ఖర్చు పెట్టించి రమేష్ గారు నేను చెప్తేనే వింటాడు, అటు పల్లన్న నేను చెప్తేనే వింటాడు, ఇటు రాజన్న నేను చెప్తేనే వింటాడు. రాజన్న తెడ్డిగాడు వింటాడు. సారీ రాజన్న వింటాడా? 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి డిప్యూటీ సీఎం వింటాడే. కొత్త ఎమ్మెల్యేలు అంటుంటారు నువ్వు చెప్పినట్టు ఇది రైట్ ఇది రాంగ్ అంటే. ఏమో మనం పుట్టినప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యే వింటాడానే? తాతకి తప్పుకుని నేర్పుతారా? అంతేనా కదా? సరే, ఇంకొక విషయం, నేను పెద్దసారి దగ్గర ఎప్పుడైనా కూడా ఒక మంచి నాయకుడు కావాలంటే ఒక మంచి కార్యకర్త కావాలి. మంచి కార్యకర్తే మంచి నాయకుడు అవుతాడు. కష్టకాలంలో పార్టీని వదిలేసిపోయినోడు ఎవడు కూడా నాయకుడు కాజాలడు. మొదటి పాయింట్. కష్టకాలంలో పార్టీకి మోసం చేసినోడు కూడా నాయకుడు కాజాలడు. ఈ చిలుకూరు మండలంలో మాత్రం నేను ఎక్కడ ఏ పదవులు ఎక్స్పెక్ట్ చేస్తలేను. నాకు రాజన్న ఆశీస్సులు దిండుగా ఉండి ఒక స్టేజ్ లో పెట్టిండు. దాని తర్వాత కేటీఆర్ అన్న ఆశీస్సులు ఉన్నాయి, పెద్దసారి ఆశీస్సులు ఉన్నాయి. నా లెక్క నాకున్నది. నా లెక్క ఒక్కంతోటే వాళ్ళ లెక్క పొక్క అన్ని వరకొట్టే రోజు ఉంటది. ఈ డైరీ ఫామ్ లా మీరు యాది పెట్టుకోండి టిఆర్ఎస్ కార్యకర్తలు. కేటీఆర్ అన్న ఏమన్నాడు, ఒక్కొక్కరిని ఏం చేయాలో చేస్తాం. మా కార్యకర్తలు ఆర్థికంగా నష్టపోయింది, అది కూడా చూసుకుంటామని చెప్పి కేటీఆర్ అన్న నోటి నుంచి ఆ మాట వచ్చిందా లేదా? ఇది మనం ఎన్నో సార్లు ఇది టీవీలలో ఏమన్నా కానీ పార్టీలను సస్పెండ్ చేద్దామని అని చెప్పి మాట్లాడినా, అది ఇవాళ మన కేటీఆర్ అన్న నోటి నుంచి వచ్చింది. అంటే మనం మాట్లాడేది ఏంటంటే ఏదో ఒక రూపంగా పైకి వెళ్ళిపోతుంది.
ఇవాళ మనం మన నీతి కరెక్ట్ చేస్తానా లేదా అన్నది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. పైన వాళ్ళందరూ గమనిస్తా అంటారు. హైకమాండ్ మన పార్టీకి ఇంటెలిజెన్స్ ఉంటది, ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఉంటది, ఇవన్నీ ఉంటాయి అన్న. నా బాధ ఒకటి ఏంటంటే మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, మన కార్యకర్తల మీద కేసులు పెట్టిన వాళ్ళు. పెద్ద సార్ ఏమన్నారంటే, కేసీఆర్ సార్ ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ ఫర్ యూ అన్నాడు. నేను నీ కోసం ఉన్నా అని చెప్పి రాజన్న ఉన్నట్టే చెప్పి, నాకు ఏమొద్దు, పదవులు వద్దు, ఏమొద్దు. మనం రేపు కోర్టు కేసు వద్దు, పోలీస్ స్టేషన్ వద్దు. ఇప్పుడు ఏంది అధికారులు ఏం చేస్తారబ్బా? ప్రభుత్వం ఉన్నాడు, పోలీస్ స్టేషన్ ఉపయోగించుకుంటాను, లోపల కేసులు నొప్పుతాను. ఇగో ఈ స్థలమే రేపు కోర్టు అవుతుంది, ఈ స్థలమే రేపు పోలీస్ స్టేషన్ అవుతుంది. ఆ కొట్టంలోనే ఒక్కొక్క నా కొడుకు ఎవడెవడు కథలు పడ్డాడో ఈ కొట్టంలో మంది కట్టేసి మీకు చూపెట్టకుంటే నా పేరే మార్చుకుంటా. ఇదే కొట్టంలో ఖాళీ ఉన్నది, ఇది పశువుల కొట్ట ఉన్నది, ఖాళీగా ఉన్నది. బిడ్డ ఎవడెవడైతే పార్టీకి మోసం చేసిండో, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ నుండి ఏం చేసినా నేను పట్టించుకోను. కానీ నా పార్టీని వంచిపోయి, మా కార్యకర్తలను మోసం చేసిపోయి, మా కష్టాన్ని మా శ్రమను దోచుకొని ఇక్కడ దొబ్బి తిన్నారు, అక్కడ పోయి పదవులు తిన్నారు. పదవుల కోసం ఇట్లాంటి పోయిన నా కొడుకులు అందరినీ కూడా ఓ లెక్క కలిపెడుతూనే ఉంటాం. కానీ పోయినాక కూడా మనల్ని ఇబ్బంది పెట్టిన నాయకులు ఉన్నారు చూసినావా? ఇబ్బంది పెట్టిన నాయకులు, కొంచెం మనకు మోసం చేసిన నాయకులు, ద్రోహం చేసిన నాయకులు, కేసులు పెట్టిన నాయకులు, వాడు ఎంత పెద్దోడైనా కానీ కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాడిని కొట్టంలో కట్టేసి ఆట ఆడుకుంటా మీరు అందరూ కళ్ళారా చూడండి. ఇది ఒక్కటి మాత్రం కళాఖండి చెప్తున్నా, పదవులు కాదు, కార్యకర్తలను కాపాడుకునే విధం ఏంటంటే ఇంకా 2 సంవత్సరాలు ఓపిక పట్టండి. ఇప్పటికైనా మన జోలికి వచ్చేంత సినిమా లేదు. వాళ్ళు ఒక్క కేసు కాదు, 100 కేసులకైనా నేను రెడీ. కాకపోతే మామూలు పోతే 5,000 ఖర్చు అవుతుంది అంతేనాక. నేను పోయేది ఉంటే 30-40 లక్షలు పోయినాయా? అడ్వకేట్ల కానీ మేటర్, ఇక అన్ని రకరకాలు ఉంటాయి. ఇక అవన్నీ చెప్పేటట్టు బయట ఈ ఆర్థికంగా కూడా బాగా ఇబ్బంది పడతాను, ఎందుకని చెప్పి అవుతానో తప్పించి వేరే ఏ విధంగా లేదు. ప్లస్ మన పార్టీ చిలుపూరు మండల్లా కంచుకోటగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు ఇక్కడ లేదు. కన్పూర్ కాన్స్టిట్యున్సీలా బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు ఎక్కడ లేదు. జనగాంకి కూడా వైబ్రేషన్ ఉంది, జనగాంలో కూడా అదే ఇట్లాంటి అన్న చెప్పింది ఏంటంటే మండల్ మొత్తంలో కూడా మనలాగా కార్యక్రమం ఎక్కడ జరగలేదు. నియోజకవర్గం మొత్తంలో ఎక్కడ జరగలేదు, ఏ నియోజకవర్గంలో కూడా జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే ఒక ప్రేమ ఆప్యాయత, అరే ఆర్గనైజేషన్ మన వాళ్ళని రావాలి. 4 సార్లు ఒక్కొక్కరికి ఫోన్ చేసింది కదన్నా, ఒకరి తర్వాత నేను కూడా చేసిన, అందరు చేసింది. మన వాళ్ళందరినీ కలుపుకోపోవాలి. సరే కలుపుకోపోవాలి. మన వాళ్ళకు ఏ మీటింగ్ అయినా కూడా నేను ఒకటే ఒక కోరిక ఏంటంటే మన వాళ్ళందరికీ భోజనాలు ఉండాలి, ఏది ఉన్నా కూడా ఆప్యాయంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. ఇదే విధంగా ప్రతి దగ్గర కూడా జరగాలి, ప్రతి మండలంలో కూడా ఇలా జరగాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆపిందా? సరే నేను మాత్రం ఒకటి సరే ఎవరు అటు ఇటు ఏమున్నా కూడా కామ్గా ఓకేగా నాయకుడు కావాలంటే ఫస్ట్ ఏంటంటే అందరినీ కలుపుకపోయే గుణం ఉండాలి. కలుపుకపోయేటోడు నాయకుడు అవుతాడు, విడదీసేటోడు ఎన్నడూ కూడా నాయకుడు కాడు. తమ్ముడు రమేష్ నాయక్ గారికి, మా రాజన్ బాబు అన్న గారికి, అందరికి వేదికను అలంకరించిన పెద్దలకు, కిందున్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఫస్ట్ది మంచి కార్యకర్త అయితేనే మంచి నాయకుడు అవుతాడు. నెక్స్ట్ది ప్రతి ఒక్కరిని కలుపుకపోతేనే, మన కేసీఆర్ సార్ ఏమన్నాడు, కొంత పురుగును కూడా ముద్దించుకుంటా కాబట్టి ఆ మాట అన్నాడు. అందరినీ కలుపుకపోయింది కాబట్టి ఈరోజు తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణ స్టేట్ ని మనం ఒక 10 ఏళ్ళు పరిపాలించినాం. ఇవాళ కేసీఆర్ లేని లోటు కూడా మన కేటీఆర్ అని ఏం చెప్పిండు, గుర్రానికి గాడికి తేడా తెలవాల్సి వస్తే తేడా తెలిసేటట్టుగా ఇక మన అందరికి అర్థమైంది. రైతుల పరిస్థితి ఏంటన్నది ప్రతి గ్రామంలో అర్థమైంది. ఇప్పుడు ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ వాళ్ళే ఫోన్ చేసి చెప్తారు, ఇక నెక్స్ట్ మీదే నా గవర్నమెంట్ అని. ఇంకో డైలాగ్ ఒకటి ఉన్నదబ్బా, ఆ పొలిమేరోడు తప్పు చేస్తే పొలిమేర లోపలనే పాతి పెట్టాలి, అవతలోడు తప్పు చేస్తే వాని ఎలగొట్టాలి. అంతే అంతేనాక. మీకు ఒక ప్రామిస్ చేసిన కార్యకర్తలు గట్టిగా ఉండండి, మనోధైర్యాన్ని కోల్పోకండి. ప్లస్ ఇక్కడ మన రాజన్ ఎట్లున్నాడో నిజంగా చెప్తున్నా,
మనకు పల్లా రాజేశ్వర రెడ్డి గారు జనగాం ఎమ్మెల్యే గారు మనం కష్టపడి రాజన్నతో పాటు నేను కూడా ఉన్నా. మన ఛానల్ పల్లన్నకు పనిచేసినప్పుడు 3,27,000 సబ్స్క్రైబర్లు ఒక 2 నెలల మా అంజి సంపాదించాడు. వీడియోలు తీసి ఒక కారు ఎక్కి రోజు తోలిస్తుంది పల్లన్న దగ్గర తోలిస్తే 3 అది కేటీఆర్ అన్న చూసి గుర్తించి అక్కడనే మనకు గుర్తింపు వచ్చింది. ఇంకా 2 నెలల్లో వీడు ఎంత పని చేస్తే ఇట్లా వచ్చిందిరా అని చెప్పి పరేషాన్ అయ్యింది. మన బీఆర్ఎస్ పార్టీ ఛానల్ కి అందరిని పిలిచిండు. అందరి బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళందరినీ పిలిచి ఈ మనోజ్ చెప్పినట్టు మీరు ఫాలో కండి రా అన్నాడు. వాడు ఇంటాడా? వాడు స్టేట్లు ఉండే వాడి కొమ్ములు ఎత్తుకుంటే వాడు ఇంటాడా అందరు 10-20 మందిని పిలిపించి ఈయన చెప్పినట్టు ఫాలో కండి అంటే ఏంటి అన్నట్టు చూస్తే ఏం చెప్పినట్టు మన ఛానల్ కి సబ్స్క్రైబర్స్ ఎంతమంది అన్నారు. మన ఛానల్ సబ్స్క్రైబర్ అంటే వాళ్ళు గొప్పగా ఏం చెప్పినట్టే 1,67,000 మంది సార్ అని చెప్పారు. వారి మనం ఎన్ని సంవత్సరాలు అయితే ఛానల్ పెట్టి 12 సంవత్సరాలు అవుతుంది సార్ అన్నాడు. మరి వీడు 2 నెలలనే 3,27,000 సబ్స్క్రైబర్స్ ఎట్లా చేసిండు. కాబట్టి ఎవడు చెప్తే ఎవడైనా ఇప్పటికి కూడా తీరోడు కొందరు ఇంటర్కొన్నది వానికి ఇగో కదా, మనం కూడా పట్టించుకో. వినకుంటే నేనేది తింటా, నేను చెప్తా. ఇప్పటికి కూడా మన సోషల్ మీడియా వాళ్ళు ఏం చెప్తానంటే ఫేస్బుక్ ట్విట్టర్ వాడాలి, ఫేస్బుక్ వాడాలని చెప్తారయ్యా. జనాలలో ఉండేది ఏందయ్యా? యూట్యూబ్ ఉంటది. ప్రతి ఒక్క రైతు చూసేది యూట్యూబ్ చూస్తాను రా. దీనికి ఎట్లా కోపం వస్తాంది తెలివికల్లోని, వానికంటే తెలివికల్లోని. అరే ఇదివరకే పోయి రామన్నకి చెప్పిన రామన్న ఒప్పుకున్నాడు, ఎందుకంటే రామన్న మేధావి కాబట్టి. రామన్న మళ్ళా వాళ్ళకి చెప్పిండు, వాళ్ళు వచ్చి మళ్ళా మర్చిపోయి ఈ కూటలు ఉంటాను. ఏంది ట్విట్టర్ వాడండి, ట్విట్టర్ ఎవరు ఉంటాడా? ఎవరు ఉన్నా అన్న ట్విట్టర్ అకౌంట్ ఎవరికన్నా నేనే వాడా, తెలివికల్లో నన్నగా నేనే వాడా. మీకున్నదా ట్విట్టర్? ఎవరు సర్పంచ్ సార్ మీకున్నదని? ఇన్స్టాగ్రామ్ వాడండి, ఫేస్బుక్ వాడండి. ఇన్స్టాగ్రామ్ వాడండి, ఫేస్బుక్ వాడండి. ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ కూడా వాడాలి. యూట్యూబ్లలో రీల్స్ పెట్టాలి. మన పార్టీ ఓడిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ట్విట్టర్ బాగా వాడతాను మనం, సోషల్ మీడియా. దాని తర్వాత ఏంది యూట్యూబ్, మన ఫేస్బుక్ వాడడం, ఇన్స్టాగ్రామ్ వాడడం. అసలు ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఏం చేసిండు? యూట్యూబ్ వాడి ప్రతి ఒక్క రైతు పొలం గట్టు మీద కూర్చొని వాడు చూసేది యూట్యూబ్. ఎక్కడ మనం ఫెయిల్యూర్ అయ్యాం అని మనం గుర్తించుకున్నాం. మరి ఇప్పటికైనా మారాలన్నా లేదా అన్న? మీరందరూ కూడా ఫేస్బుక్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్ని వాడండి, కానీ యూట్యూబ్ మాత్రం ఖచ్చితంగా ఛానల్ పెట్టుకోండి, దానిలో రీల్స్ పెట్టుకోండి. ఏదో ఒక రోజు హైలైట్ అవుతారు. నేను అదే పాటలు వచ్చినోని. పార్టీ కష్టపడితే గుర్తింపు వస్తుంది అన్నట్టు నా నాయకుడి కోసం, రాజన్న కోసం కష్టపడ్డాం. రాజన్న కోసం ఏం చేసినామో అందరికీ తెలుసు. రాజన్న దగ్గర గుర్తింపు ఉంది. పార్టీ కోసం ఏం చేసినామో అందరికీ తెలుసు. ఇక్కడనే కూర్చొని ఒక మీట్ అనుకున్నా, కేటీఆర్ ని జైలు ఎత్తాం అంటే కేటీఆర్ అన్నతో పాటు బ్యాంక్ అన్న పోయే ముందు నేను పోవాలరా జైలుకి అనుకున్నా. ఇక్కడ అనుకుంటే మనం ఏదనుకుంటే అది అవుతుంది కదా అనుకున్నా. కేటీఆర్ కంటే ముందు మనం పోవాలి, అన్నకు తోడు ఉండాలి. రేపు నేను ఉండను అన్న పోయి అంటే అని చెప్పి నేను ఏసీ నుంచి కదలను అని అనుకున్నా. దాని ప్రకారం పార్టీ కోసం కొట్లాడినాం. ఇక కిరాతకులతో యుద్ధం చేసినాం. జైలు పాలైంది. ఆయన చేసే పని ఆయన చేసిండు, నేను చేసే పని నేను చేసినా, ఆయన చేసే పని ఆయన మీద ఏ రోజున కోపం లేదు, ద్వేషం లేదు. ఎందుకంటే అది చెయ్యకుండా తప్పు అవుతుంది, కానీ నేను చేసిన దానికి ఆయన చేసిండు. కానీ విషయం ఏంటంటే మన పార్టీలా ఇంటర్నల్ గా మనం అందరం కొద్దిగా అటు ఇటు అయినప్పుడు బాధ అనిపిస్తుంది. అవతలోడు జైలు పెట్టినా బాధ అనిపించదు, అవతలోడు సరే రేపు చంపినా కూడా బాధ అనిపించదు. కానీ మన పార్టీలో అని కొంచెం అటు ఇటు తేడాలు వచ్చినా కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చిలుకూరు మండలాన్ని అన్ని మండలాలలో గ్రూపిజం ఉండే, వన్ అండ్ ఓన్లీ చిలుకూరు మండలం గ్రూపిజం లేదు. అట్లాంటిది ఇక్కడ డిస్టర్బ్ కాబోతా అంటే కొద్దిగా బాధ అనిపిస్తాడు. అది పల్లరాజేశ్వర అన్న దృష్టికి తీసుకెళ్లి, యాక్చువల్లీ ఇలా పల్లరాజేశ్వర అన్న ఈ ప్రోగ్రాంకి వచ్చేవారు. కాకపోతే ఇలా వాళ్ళ యూనివర్సిటీలో కన్వకేషన్ ప్రోగ్రామ్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆ కన్వకేషన్ ప్రోగ్రామ్ నడుస్తుంది. సో యూ గైస్ క్యారీ ఆన్ అని చెప్తే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం. సరే, ఇంకొక విషయం అన్న, మనందరికీ పల్లరాజేశ్వర ఏదైనా కానీ అనుభవం అయితే కానీ తెలియదు. నాకు మొన్న కడుపు నొప్పి లేచింది అన్న, బాగా కడుపు నొప్పి బాగా లేచినప్పుడు రాజన్నకు ఫోన్ చేసిన, అన్న కడుపు నొప్పి లేస్తానన్న అంటే అన్నారేం టాబ్లెట్ చెప్పిండి వేసుకున్న. అయినా ఇంకా కూడా కొంచెం పెయిన్ ఉన్నది, చెమటలు పడతా అని అటు ఇటు అవుతాను. పక్కనే మన నీలిమ హాస్పిటల్ ఉన్నది అన్న వాళ్ళు. ఎమ్మడే పల్లన్నకు ఫోన్ చేసిన, అన్న ఎత్తలే, మెసేజ్ పెట్టిన, అన్న ఫ్లైట్ ఉన్నాడంట. నేను హాస్పిటల్ 5 నిమిషాల తేడాతో ఫ్లైట్ దిగిన
ఫస్ట్ కాల్ ఫోన్ చేసాడు, మనకి ఇట్లున్నది హాస్పిటల్లో, మన నీళ్ళ హాస్పిటల్కి వచ్చిన జాయిన్ అయినా. అంతా ఫ్రీ ట్రీట్మెంట్, ఐసీలో దట్ బెటర్ హాస్పిటల్. నీలిమా హాస్పిటల్ అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్ ఉన్నదన్న, మంచి వైద్యము. ప్లస్ బలరాజేశ్వర నగర్ వెంబడి రియాక్ట్ అయింది కాబట్టి నాకు మంచి ట్రీట్మెంట్ జరిగింది. వెంబడే మళ్ళీ ఒక వితిన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో నేను డిశ్చార్జ్ కూడా అయింది. సో దాన్ని మనకు ఒక అద్భుతమైన అవకాశం ఉన్నది, దాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోండి. ఇలా రాజేశ్వరన్న అంటే ఒక్కరి మనిషి కాదు. ఇలా ప్రవీణ్ పోతే 2 లక్షలు ఇచ్చిన ప్రవీణ్, ఒక ప్రవీణ్ పోతే మా సర్పంచ్కు సాయం చేయండి అంటే ఎంత సాయం చేసింది ప్రవీణ్? నేను ఒక కబురు ఎత్తి అన్న మా సర్పంచ్ చూసుకోవాలంటే మా సర్పంచ్కి సాయం చేసింది ప్రవీణ్. ఎవరు లీడర్ లేదు, ఒక్కడే పోయింది. ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి ప్రతి నాయకులు ఆయన తోటి పని చేయించుకుంటుండ్రు, సహకారం తీసుకుంటూనే ఉన్నారు. రాజన్న మొత్తం మండల లెవెల్ ప్రతి ప్రోగ్రామ్ కి ఆయన రావాలన్నట్టు వారికి కూడా ఆహ్వానం ఇస్తున్నాం. ఒక నియోజకవర్గ స్థాయిలో ఒకటి పెట్టన్న, దాన్ని ఆర్గనైజ్ చేద్దాం, మనం ఇద్దరం కలిసి చేసుకుందాం అని చెప్పి వారు మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇది ప్లస్ మొన్నటిదాకా మనకు సీఎం రిలీఫ్ ఫండ్లు అవి ఉండే, ఇక అది ఒక్కటి తప్పింది. కానీ హాస్పిటల్ మాత్రం ఇప్పటికీ కూడా ఫ్రీ వైద్యము, బెటర్ ట్రీట్మెంట్, కార్పొరేట్ వైద్యం అక్కడ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. మన ప్రాంతం వాళ్ళకు కూడా ఇది మంచి అవకాశం, దీన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.